వివేకానంద రెడ్డి గారి వాళ్ళ డాటర్ మిమ్మల్ని ఏదో కలిసారని చెప్పని యాహ్! విన్నానండి. ఇస్ ఇట్? వచ్చారండి. వచ్చారు. 2 టైమ్స్ వచ్చారు కలవటానికి. కానీ నాకు ఆవిడని చూస్తే ఒక తండ్రి చావు అయ్యి దగ్గర దగ్గర 6 సంవత్సరాలయినా కూడా సొంత ఆహ్, పెదనాన్న కొడుకు ఒక అన్నయ్య సీఎం హోదాలో 5 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఇంకా న్యాయం గురించి ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా. 6 సంవత్సరాల తర్వాత కూడా. నేనేమంటానంటే ఈ 5 సంవత్సరాలు లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ అన్నయ్య ముఖ్యమంత్రి. బయటోడెవడో కాదు. చనిపోయిన తర్వాత ఇదే అన్నయ్య అక్కడికెళ్ళి 'నారాసుర రక్త చరిత్ర' అని చెప్పి ఆ చావును కూడా ఉపయోగించుకొని 2019లో సీఎం అయిపోయాడు. చెల్లి నీకెందుకు నేను సీబీఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆ రోజు అన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత సీబీఐ లేదు, ఏమీ లేదు, సీఐడీ చాలు నీకన్నాడు. పోనీ ఆ సీఐడీనైనా తిన్నగా చేయించారా అంటే అది లేదు. ఓకే. ఆఖరికి సొంత అంటే ఒక అన్నయ్య న్యాయం చేయలేక, ఒక తండ్రి చావుకి నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఒక ఆడబిడ్డ అలా తిరుగుతా ఉంటే నిజంగా చాలా బాధనిపించింది. ఎట్ ద సేమ్ టైమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఈ ఇష్యూని. ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుద్ది. అంటే నేనేమంటానంటే రాజకీయాలనేవి ఎప్పుడైనా ఉంటాయి అది వేరే విషయం. కానీ సొంత ఇంట్లో ఆడపిల్లల్ని కూడా సరిగ్గా ట్రీట్ చేసుకోలేని వాడు సొసైటీలో పొలిటికల్‌గా రావడానికి అర్హుడా జగన్మోహన్ రెడ్డి? ఒక్కొక్కసారి నాకు మొన్న తనని చూసిన వెంటనే సునీత గారిని చూసిన వెంటనే నాకు అదో క్వెషన్ రైజ్ అయింది. షర్మిల గారు బయటకొచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా అబ్బా! నిజంగా అనకూడదు గానీ ఎక్కడో లేరు శత్రువులు జగన్మోహన్ రెడ్డికి. ఆ! పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఒక్కొక్కసారి పొలిటికల్ అనిపిస్తుంటది. ఈయన చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదని మాట్లాడుతుంటాడు ఈయన. అసలు సొసైటీలో ఉండడానికి అర్హుడు కాదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొసైటీలో ఉండడానికి అర్హుడు కాదు. ఏమన్నారు ఏదో అంటారు కదా! ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఒక్కోసారి ఆ మనిషిని రాజకీయాల్లో చూడటం.